ఈ మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గత వారం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపను భద్రపరిచి ఈ స్థలములో సజీవుడిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో చూసినప్పటికీ, ఎన్నో వాక్య భాగాలు వింటున్నప్పటికీ, ఎన్నో మాటలు మన చెవులో మన హృదయంలో ఉన్నప్పటికీ, ఏదో కొదువ, ఏదో వ్యక్తి, ఏదో దిగులు, ఏదో భయము అనేది ఒకటి మనలో పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు లేదా దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, గత 3 రోజులు ఉపవాస ప్రార్థనలు గడుపుతూ ఉన్నప్పుడు నాకు ప్రేరేపించబడినటువంటి విషయాలు. హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళిక, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏ రకంగా? సూర్యుడు దేవుడు నియమించిన ప్రకారం నడుస్తూ ఉన్నది. చంద్రుడు దేవుడు చెప్పిన కట్టడ పాటిస్తూ ఉన్నది. ఈ పంచభూతాలు దేవుని యొక్క అధికారానికి నిదర్శనంగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున చేయబడిన మనుషులమైన మనమే ఆయన మాట విని అంగీకరించి ఆయన మాటకు కట్టుబడి బ్రతకలేని భ్రష్టు పట్టిన జీవితాలుగా, కుటుంబాలుగా, మనుషులముగా ఈ భూమి మీద నివసిస్తున్నాం. ఆయన చేతితో తగలకుండా, ఆయన ఏ కోశాన పని చేయకుండా, నోటి మాట ద్వారా కలిగిన భూమి, ఆకాశము, నిప్పు, నీరు, గాలి, వీటిని అనుభవిస్తున్నప్పటికీ, ఇవి లేకపోతే మనము సస్తామనే సత్యాన్ని గుర్తెరిగినప్పటికీ, వాటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని సన్నిధి రావడానికి సంకోచిస్తున్నాం. అజ్ఞానంలో ఇంకా ములుగుతూ ఉన్నాం. చూద్దాం దేవుని వాక్యముల నుంచి లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు వాక్యాన్ని చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆ నియమాన్ని, తండ్రి యొక్క మాటను పాటించడానికి, తన తండ్రి చెప్పినటువంటి పనిని చేయడానికి ఆరంభించినప్పుడు భయంకరమైనటువంటి శోధన, వేదన, బాధ కలిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్మినటువంటి వారికి బాధలు, శ్రమలు, కష్టాలు, నిందలు, అపోహాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని? వారు సత్యాన్ని తెలుసుకున్నారని, వారు మనిషిగా బ్రతకడానికి నిశ్చయించుకున్నారని, వారి బ్రతుకుల్లో ఆ పాప, నీచ, నికృష్టమైన జీవితాన్ని తీసివేసుకొని ఒక మనిషిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా జీవించడానికి తనను తాను దేవునికి అప్పగించుకున్న వెంటనే సాతానుడు వచ్చి శోధిస్తాడు, లేదా వ్యతిరేకిస్తాడు, లేదా మనల్ని అపనిందల పాలు చేస్తూ ఉంటాడు, లేదా తన దుర్మార్గము చేత పాపంలో పడేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభుల వారు అంతటి వాడు. ఆయన ఆత్మ చేత అరణ్యమునకు 40 రోజులు కొనిపోబడ్డాడు. ఎందుకని? తండ్రి సన్నిధి గడపడానికి, తండ్రి చేత కొన్ని దినాలు గడపడానికి, ఆత్మ అభిషేకము చేత నిలబడడానికి ఆయనను ఆత్మ దేవుడు నడిపిస్తున్న సందర్భంలో శోధకుడు, అపవాది, ఈ యుగ సంబంధమైనటువంటి ఆ దురాత్మ శక్తి ఆయనను పట్టి పీడిస్తూ ఉన్నాడు.
ఆయనను వ్యతిరేకిస్తూ ఉన్నాడు, ఆయనను దూషిస్తూ ఉన్నాడు, ఆయనను అనేక విషయాల్లో పడగొట్టాలని, తన పరిశుద్ధ జీవితాన్ని పతనం చేయాలని, తన పవిత్రమైన జీవితాన్ని పతనం చేయాలని సాతానుడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు, ఎన్నో కుట్రలు పన్నుతూ ఉన్నాడు, ఎన్నో గాలాలు వేస్తూ ఉన్నాడు, ఎంతో చాకచక్యంగా వలలు వేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనుషులమైన మనము ఆయనను నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఈ సాతానుడు వేస్తున్న వల అనే ఎర, గాలం అనే ఎర వేసినప్పుడు దానికి చిక్కుబడుతూ ఉన్నాం. ఎందుకని? ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవి దేవుని వలన పుట్టినవి కాదని దేవుని వాక్యంలో రాయబడింది. 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వాక్యంలో ఈ వాక్యాలు రాయబడ్డాయి. ఎందుకని దేవుడు ముందుగా చెప్పాడు అని అంటే, నిజమును నిర్భయంగా ఒప్పుకొని ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఆయనను నమ్మి ఆయన సన్నిధి గడపాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి తెలుసుకోలేని అపరాధ భావ జీవితంలో కలిగి బ్రతుకుతున్న అనేకులతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. నేత్రాశ అవును, కంటితో చూసింది కావాలి, కండ్లకు కనబడ్డది కావాలి. కంటి ముందు ఏది మంచిగున్నా ఒప్పుకోం, కంటి ముందు ఎవరు మంచిగున్నా ఒప్పుకోం, కంటి ముందు ఏది పచ్చగా కనబడ్డా ఓర్చుకోం. ఎందుకని? నేత్రాశ కండ్ల ముందు ఏది మంచిది కనబడ్డా లేదా చెడ్డది కనబడ్డా దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం, దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. మాటలు ఆ నీచ నికృష్టమైన బూతులు, పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటాం. భయంకరమైనటువంటి కుయుక్తి పరుల యొక్క ఆలోచన కలిగి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తున్నాడు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాతానుడు వేసిన పన్నాగం శరీరాశ. వేరే వానికి మంచి బట్టలు ఉంటే ఇటువంటి మంచి బట్టలు నాకు కూడా కావాలి, వేరే వానికి మంచి బండి ఉంటే ఈ బండి కూడా నాకు కావాలి, వేరే వాడు మంచి తిండి తింటే నేను కూడా మంచి తిండి తినాలి, లేదా అబ్బా వాడు మంచిగా ఉన్నాడు, మంచి తింటున్నాడు, మంచిగా ఉంటున్నాడు, ఏ కొదవ లేకుంటున్నాడు, అబ్బా నీ కళ్ళ ముందు మంచిగా ఉంటే ఓర్చుకోలేనటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. దేవుడిచ్చిన ఈ సృష్టిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని ఆ దేవునికి వ్యతిరేకంగా వాడుతూ ఉన్నాం, దేవునికి విరుద్ధంగా వాడుతూ ఉన్నాం. దేవునిగా కొలవకుండా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఈ భయంకరమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగి బ్రతుకుతూ ఉన్నాం. జీవపు డంబం భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. భయంకరమైన సాతాను ఆ ఉచ్చులో పడి ఇదే జీవితం, ఇదే బ్రతుకు, దీనికంటే మించింది లేదు, ఇదే నిజమైనటువంటి బ్రతుకు అనేటువంటి భ్రమలో భయంకరమైన పాప జీవితాన్ని కలిగి జీవిస్తూ ఇదే మంచి జీవితం అని అనుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పాప జీవితం అని ఎప్పుడు అర్థమవుతుంది? మనము బ్రతికే బ్రతుకు సరైనది కాదని మనకెప్పుడు తెలియబడుతుంది? మనకంటే నీతిపరుడు, మనకంటే పరిశుద్ధుడు, మనకంటే మంచివాడు మన ఎదుట నిలబడినప్పుడు, మన ఎదుట ఉన్న వ్యక్తిని మనము పరిశీలన చేసినప్పుడు నిజమే కదా, నేను పాపినే కదా అని అర్థమవుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి సవాలు విసిరాడు. ఒక్కడు కూడా ఆ సవాలును ఎదుర్కొని నిరూపించి నిలబడ్డ దాఖలాలు చరిత్రలో గాని, ఇహమందు గాని, ఈ 7-14 లోకాలలో గాని ఎవడు కూడా చూపించలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హిరణ్యకశిపుడు 7-14 లోకాల్లో నేను దాగి ఉన్నా, నీకు దొరకనరా అని చెప్పినట్టుగా ఆయన వేసిన సవాలును నిరూపించడానికి, లేదా దాన్ని కాదు అని చెప్పడానికి దమ్ము, ధైర్యము, శక్తి ఎవరికి సరిపోలేకపోయింది. ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు. అంటే అటువంటి పరిశుద్ధుని ఎదుట మనము నిలబడినప్పుడు మన బ్రతుకేంటి, మన స్థితి ఏంటి,
మన జీవితం ఏంటి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మనకు బోధపరుస్తాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. సో అలా మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఆకలి కొన్నాడు. ఏంటికి ఆకలి కొన్నాడు? మానవ శరీరాన్ని ధరించాడు కాబట్టి ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు సాతాను ఏమంటున్నాడు? అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. నువ్వు దేవుని కుమారుడు అయితే అనేటువంటి అనుమానాన్ని పాతుతూ ఉన్నాడు, వ్యక్తపరుస్తూ ఉన్నాడు, లేదా లేవనెత్తుతూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. అవును, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు, ఆయననే దేవుడు, ఆయన సృష్టికర్త అని సాతానుకు తెలుసు. కానీ వాని కుయుక్తి ప్రదర్శిస్తూ ఉన్నాడు, వాని కుట్ర ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది యేసు క్రీస్తు ప్రభుల వారి మీద విషాన్ని చిమ్ముతూ ఉన్నారు. నాగు పాముల వంటి విషయాన్ని చిమ్ముతూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క బిడల మీద, ఆయనను నమ్మినటువంటి ఆ మనుషుల మీద విషాన్ని చిమ్ముతూ ఉన్నారు, విషప్రయోగం చేస్తూ ఉన్నారు. విషము కలిగి ఆ నాగుపాములకు ఉన్నటువంటి విషయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. ఆయన ఆ సర్పం యొక్క తలను ఆ కలవరి శిలువలో చితకదొక్కాడు. దాని తల ఏమాత్రం పనిచేయదు, కానీ దాని తోక మాత్రమే పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి శక్తిమూర్తి కలిగినటువంటి ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాతితో చెప్పుమని సాతానుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో రాయబడింది. అంటే దేవుడు మాట్లాడితే బ్రతికినటువంటి దాఖలాలు ఈ భూమి మీద కోకొల్లలుగా ఉన్నాయి. అందుకు నేనే సాక్ష్యం. ఎందుకని? దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఆయన మాట విన్నాము కాబట్టి, బ్రతికి ఆయన మాటలు అనేకులకు చెప్పడానికి, లేదా ప్రకటించడానికి, లేదా ఆయన మాటలు మాట్లాడడానికి, ఆయన నన్ను వాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సాధనం ఈ మైకు సౌండ్. నేను ఎలాగైతే చేతులు పట్టుకొని మాట్లాడుతున్నానో అలాగే దేవుడు నాలో ఉండి ఆయన మాటలను మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆయన చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని మాట వలన బ్రతుకుతాడు అనేటువంటి విషయాన్ని. అవును, ఒక విధవరాలి కుమారుడు సచ్చిన వాడిని పాడగట్టి ఎత్తుకొని పోతున్న సందర్భంలో యేసు ప్రభు ఆ తోవన వస్తూ ఉన్నాడు. అక్కడందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ బీద విధవరాలు పాపం ఆమె ఏడుస్తున్నది, పడి కింద పడి ఏడుస్తుంది. నాకు ఒక్కడే అయి ఉన్న నా కొడుకు ఒక్కడే, అతడు చనిపోయాడు, యవన బిడ్డ చనిపోయాడని, ఇక నాకు దిక్కేవరని, నాకు ఏ ఆధారము లేదని, నేను కూడా చనిపోతే బాగుండునని కింద పడి ఏడుస్తున్నటువంటి ఆ విధానాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు చూశారు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయన కనికరం పడ్డాడు, వారి మీద కనికరపడి ఆ మోసుకొని పోతున్న వాళ్ళను పిలిచాడు. అయ్యా ఆగండి అన్నాడు. వాళ్ళు ఆగారు. ఆ పాడెను ముట్టాడు. ఆ పాడె మీద ఉన్న ఆ శవాన్ని, ఆ యవనస్తుని ముట్టాడు. అయ్యా లేవు అని చెప్పగానే ఆ చచ్చిపోయినటువంటి ఆ యవనస్తుని ఆ బిడ్డను బ్రతికించి, ఇదిగోమ్మా నీ కుమారుడు, ఏ కొడుకైతే చచ్చాడని, నాకు ఆధారము లేదని, నాకు ఇక బ్రతుకు లేదని, ఇక నేను బ్రతకకూడదని ఏ ఆలోచన కలిగైతే నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఇదిగో నీ దుఃఖము దేవుని ఎదుట వినబడింది. నీ చనిపోయిన కుమారుడు బ్రతికాడు
ఇదిగో మీరు సంతోషంగా జీవించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు వాడిని బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనుష్యుడు రొట్టె వలన కాదు, అంటే తింటేనే బతుకుతాడు అనేది కాదు. ఎంత కొంతమందికి ఆస్తి అష్టైశ్వర్యాలున్నా మంచి భోజనం చేస్తే చచ్చిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అనేక రకాల వ్యాధులు శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మస్తు డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, జీతగాలు ఉన్నారు, లేదా వెండి బంగారం సంపాదించారు, కానీ మంచి భోజనము తినలేని స్థితిగతిలోకి వెళ్ళిపోయారు. ఎందుకని? దేవుని సన్నిధి అంటే వారికి తెలియదు, దేవుని కృప అంటే వారికి తెలియదు. అంటే తిండి వలన బ్రతుకుతాం అనుకున్నటువంటి వారికి ఇది ఉదాహరణగా ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని మాట వల్ల, దేవుని యొక్క మాట వల్ల ఉన్న శక్తి వల్ల మనిషి బ్రతుకుతాడు అనేటువంటి విధానాన్ని ఆ చనిపోయిన ఆ యవనస్తుని బ్రతికించి తల్లికి అప్పచెప్పాడు. అందుకే ఆయన చెప్పాడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకును అని సెలవిచ్చాడు. నిర్గమకాండంలో రాయబడింది, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ వాక్యాలు రాయబడ్డాయి. అయితే అపవాది మరొక్క మాట ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వాక్యములో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఒక్క నిమిషంలో ఈ భూలోక రాజ్యాలన్నీ ఆయనకు చూపించి, అంటే సాతానుడు తనకున్న కుయుక్తి చేత, తనకున్న ఆ దురాత్మ శక్తుల ద్వారా ఈ భూలోక రాజ్యాలన్నీ చూపించాడు, యేసు ప్రభుల వారికి చూపించాడు. ఈనాడు ఈ సాతాను సంబంధులుగా జీవిస్తున్న మనకు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, అన్ని చూస్తున్నాం. అందులో భయంకరమైనటువంటి విషయాలు చూస్తున్నాం, నీచ నికృష్టమైన పనులు చూస్తూ ఉన్నాం. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయి. పెద్దలంటే గౌరవం మర్యాద లేదు. నాకంటే వయసులో పెద్దవాడు, నేను మర్యాద ఇచ్చి మాట్లాడాలి అన్నటువంటి విధానం మారిపోయింది. మార్చిపోయింది. ఆ విధానం ఎదుటి వారిని గౌరవించే విధానం మారిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి నేను కూడా తీసుమార్కాని అనే లెవెల్లో ఎదిగిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత నీచ నికృష్టమైనటువంటి విషయాలు ఈ ఫోన్లో చూస్తూ ఉన్నారంటే, సాతానుడు ఆనాడే వాడిన నెట్వర్క్, అప్పుడు వాడికి అంత నెట్వర్క్ ఉందో ఇప్పుడు మనుషుల చేతికి ఆ నెట్వర్క్ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యాలని చూపించాడు. ఎందుకని? వాడు అనుకున్నాడు, నాకే తెలుసు, ఎవరికి తెలియదు, ఆయనకు తెలియదు అనుకున్నాడు. ఆయన మానవ శరీరంతో వచ్చాడు కనుక ఆయనలో ఏ ప్రభావం లేదనుకున్నాడు. నాకు మాత్రమే శక్తులు అనుకున్నాడు, నేను మాత్రమే చేయగలను అనుకున్నాడు, నేను మాత్రమే జరిగించగలను అనుకున్నాడు. అంటే సాతానుడు ఒకవైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు యేసు ప్రభుల వారిని. అలాగే సాతాను సంబంధులుగా జీవిస్తున్న మనము కూడా ఒకవైపే చూస్తున్నాం, ఆయనను ఒకవైపే చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరోవైపు చూడట్లేదు. మరోవైపు ఆయన దేవదేవుడై ఉన్నాడు. ఏ సాతానుడైతే యేసు ప్రభును వెంబడిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, ఆ సాతానుని పుట్టించిన దేవుడు ఆయనే అనే సంగతి మర్చిపోయి తనకున్న ఆ కొద్దిపాటి శక్తిని బట్టి గర్వపడుతూ ఆయనను శోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మనుషులుగా పుట్టిన మనము కూడా కొంచెం విద్య నేర్చుకోగానే, కొంచెం బుద్ధి రాగానే, కొంచెం తెలివితేటలు రాగానే, కొంచెం వాడు చెప్పిన వీడు చెప్పిన స్టోరీలు వినేసి ఆ స్టోరీలు ఈ స్టోరీలు విని చూసి అదే నిజం అనుకొని, అదే సత్యం అనుకొని, ఒక తెలియని గర్వం చేత గర్వంగా పడుతూ పెద్ద మనుషులు ఒక మాట అనేవారు, ఒరే పుల్లెగంట వారా, ఇంట్లో కూడలేదా, హోటల్లో పోటీ తిరుగుతున్నావు, రోడ్ల పోటీ తిరుగుతున్నావు అనేవాళ్ళు. ఆ రకంగా తయారైపోయారు. తిండి
ఏడబడితే ఆడ దొరుకుతున్నది తిండి, ఏడంటే అది, ఎప్పుడంటే అప్పుడు తిరిగచ్చు, తాగేయచ్చు, తిరిగేయచ్చు. అలాంటి జీవితాలు అయిపోయినాయి. ఒకప్పుడు ఇంత పూర్తి తిండి దొరికేది కాదు. ఆ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆదరించేవాడు లేడు, ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు లేడు, ఎవరు కూడా కనికరించి అయ్యో తిన్నావా అని పనావా అని పలకరించిన దాఖలాలు లేవు. అటువంటి స్థితిలో అనేకులను ఆదరించి కనికరించి ప్రేమించి కృప చూపించిన ఆ ఏకైక దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈనాడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆయనను పక్కన పెట్టేశాం, ఆయనను మానేశాం. ఆయన దేవుడిగా మొక్కడానికి కానీ కనీసం ఆయన పేరెత్తి మాట్లాడడానికి కానీ ఇష్టపడతలేం. ఎందుకని? సమృద్ధి అయిపోయింది. ఈ లోకానుసారమైన జీవితం గొప్పగా కనబడుతుంది కనుక ఈ భూలోక రాజ్యాలను చూస్తూ ఇది పచ్చగా ఉన్నది, ఇది మంచిగా ఉన్నది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇక నాకేమి కొదవా అనేటువంటి స్థితిలో బ్రతికేస్తున్నాం. ఈ అంధకారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడినది, అదెవరికి నేను ఇయ్యకూడదును వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు చాలా మంది ఇటువంటి దుర్మార్గమే కలిగి ఉన్నారు. నన్ను చూస్తే నమస్తే పెట్టాలని. అది కాదు దేవుడు కోరుకున్నది, అది కాదు దేవుడు కోరుకున్నది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, అంటే నీ హృదయపూర్వకంగా, నీ మనస్ఫూర్తిగా ఆయనను దేవుడని కొలిస్తే చాలన్నాడు. అంతేగాని ఏదో చేసుకొని ఏదో కథలబడి గొర్రెలు పోయి, ఎడ్లను పోయి, బర్రెలు పోయి, మేకలు పోయి అని దేవుడు ఎప్పుడు చెప్పలే, కోళ్ళను పోయి అని ఎప్పుడు దేవుడు చెప్పలే. గాని నీ మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్వకంగా నన్ను కొలిస్తే చాలు, నేను నీకు సాయం చేస్తాను, నేను నీతో ఉంటానని ఆ దేవదేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని ఆ ప్రత్యుత్తరం ఇచ్చను అని వ్రాయబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చను. ఎవరితో చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుతో చెప్తున్నాడు. ఎందుకని వారితో చెప్తూ ఉన్నాడు? వాడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు నాకు మొక్కిన ఎడలా అన్నాడు. నేను నీకు మొక్కుడు కాదురా, నీవు నేను అందరం కలిసి మన తండ్రి అయిన దేవుణ్ణి మనం మొక్కాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? యేసు ప్రభుల వారిని. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నీ దేవుణ్ణి, నేను నీ ప్రభువుని అని సాతానుతో చెప్తున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషితో ఆయన చెప్తున్న మాట, నీ దేవుణ్ణి నేనే, నీ ప్రభువును నేనే అని యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. అయితే ఈ మాటను జీర్ణించుకోలేని కొద్దిపాటి మంది మీ భూమి మీద నివసిస్తున్నాం. దేవుడు మహిమ కలుగునుగాక. ఆ దేవుని సన్నిధి నిదానించి తెలుసుకొని ఆయన మాటలు అంగీకరించి ఆయనను నమ్మి ఆయనను సేవించడానికి, ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి ఇష్టపడలేని జీవితాలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకని? ఆయన నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు, గొప్పవాడని తెలుసుకోలేని అంధత్వములో జీవిస్తున్నాం. ఆ సాతానుడు మన మనోనేత్రములకు గుడితనం కలగజేసి భయంకరమైనటువంటి అంధత్వములో మనల్ని ముంచేసి జీవింపజేస్తూ ఉన్నాడు. ఈ లోక గమ్మత్తులో బ్రతికేటట్టు చేస్తున్నాడు. గమ్మత్తులో ఉన్నాం, ఆ గమ్మత్తులో నుంచి బయటికి రాలేకపోతున్నాం, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయాడు. దేవాలయం శిఖరం మీద
నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ సాతానుడు అనేక రకాలుగా తనకు శాతనైనంత మట్టుకు, తన కుయుక్తి పనిచేసేంత మట్టుకు వాడు శోధిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ గ్రంథంలో రాయబడినాయి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. లూకాసు సువార్త 22వ అధ్యాయం 43వ వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఈ మాటలు రాయబడినటువంటి విషయాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు సాతానుతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. ఏమని? నీ ప్రభు అయిన దేవునికి నువ్వు మొక్కాలని, నీ దేవుడైన ప్రభువులకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని రాయబడింది. అలాగే ఆ సాతానుడు దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్ళినటువంటి ఆ విషయాన్ని వాడు తలెత్తి చెబుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా నీ దేవుని కుమారుడు అయితే కిందికి దూకు అని వాడు చెప్తున్నటువంటి మాట, లేదా నిన్ను పాదములకు నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దేవదూతలకు ఆజ్ఞాపించును కదా, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాతానుడు కూడా వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి వాక్యము సరిగా తెలియక సాతానుడు కూడా కొన్ని వాక్యాలను ఎత్తి చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నాం. వాక్యము, దేవుని మాట మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో దేవుడు అప్పుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే వాక్యములు వ్రాయబడింది. వాక్యము హృదయం అనే పలక మీద వ్రాసుకోమన్నాడు. నొసట బాషింగము వలె కట్టుకోమన్నాడు. మెడకు బంగారు ఆభరణాలు ఎలాగైతే ధరిస్తారో ఆ కంట్లముగా కట్టుకోమన్నాడు వాక్యాన్ని. ఆ దేవుడు తన మాటలను మీలో ఉంచుకున్నట్లయితే ఈ సాతాను ఎదిరించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని ఎలాగైతే ఎత్తి చూపిస్తున్నాడో మనం కూడా అలాగే వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ మాట్లాడవచ్చునని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుడు శిఖరానికి తీసుకెళ్లి నిలబెట్టి ఆయనను శోధిస్తున్నాడు. ఏమని? అరే దేవుడు కొడుకు కదనే, కింద దుంకు, నువ్వు దుంకితే ఆయన దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, నువ్వు కింద పడక ముందే పట్టుకుంటారు, నీ కాళ్ళకు రాయి తగలకుండా ఏ దుమ్మడకుండా నువ్వు కింద పడక ముందే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు కదా, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా అని చెప్పి యేసు ప్రభుల వారిని సాతానుడు శోధిస్తున్నాడు. అలాగే ఈనాడు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలను అనేక రకాలైన శోధనలు, ఇబ్బందులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకని? ఈ లోకాధికారి మనుషుల రూపంలో శోధిస్తున్నాడు. మనుషుల రూపంలో మనుషులలో వచ్చి మనుషుల చేత శోధింపబడేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఎందుకని? వాడికి ఈ మనుషులందరూ ఆ నిజమైన దేవుణ్ణి నమ్ముకొని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించడం వాడికి సుతరాం ఇష్టం లేదు. వాడికి సుతరాం ఇష్టం లేదు. ఎందుకని? వాళ్ళందరూ దేవుని నమ్ముకొని నిత్యత్వానికి అనగా పరలోకానికి వెళితే నా కొరకు సిద్ధపరిచిన నరకానికి నేను ఒక్కడినే వెళ్ళాలి కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళను. ఆ దేవుని రూపంలో కలిగిన ప్రతి మనుషుని నేను తీసుకువెళ్తా నరకానికి అని వాడి కుయుక్తి చేత అనేకులను శోధిస్తూ భ్రమలో బ్రతికేటట్టుగా చేస్తూ తనతో పాటు నరకానికి పాత్రులుగా చేస్తూ ఈడ్చుకుపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యాన్ని గమనించలేని మనము, ఈ సత్యాన్ని గుర్తించలేని మనము, ఈ సత్యాన్ని తెలుసుకోలేని మనము, ఈ సత్యములో నివసించడానికి ఇష్టపడలేని మనము ఆ సాతాను శోధనలకు లోబడిపోయి వాడి కుయుక్తి పరులమై జీవిస్తూ భ్రష్టు పట్టిన భయంకరమైన జీవితాలు కలిగి జీవిస్తున్నామనే సంగతి మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు యేసు మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానితో ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ మాట కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 9వ వాక్యములను, ఆ కీర్తన గ్రంథం 95వ అధ్యాయం
9వ వాక్యములను, అదే కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 14వ వాక్యములను, మాలకి గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యములను ఈ మాటలు రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన ఈ గొప్ప కార్యం, దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు దేవుని వాక్యంలో చూస్తున్నప్పటికీ వాటిని చదివి గ్రహించి తెలుసుకొని దాంట్లో నిలబడడానికి లేదా దేవుని సన్నిధి గడపడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుని మాట, ఆయన మాట ప్రభావం చేత మనం రక్షింపబడతామని, ఆ శోధన నుంచి విడిపించబడతామని, మనము నిత్యత్వంలోకి వెళతామనే విషయాన్ని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయిన అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచు తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో వెళ్ళి చదువుటకై నిలవచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పి, ప్రభు ఆత్మ నా మీదున్నది, ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కనుగొనని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన ఈ గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నన్ను వారందరూ ఆయన తేరి చూడగా ఆయన, నేడు మీ వెనికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథాన్ని చదివి ఆ వాక్యము నేను చదవడితోటి నెరవేరిందని చెప్పాడు. నెరవేర్పు అంటే దేవుడు చెప్పిన, యెషయా గ్రంథంలో చెప్పిన మాట, నేను పుట్టక ముందు ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట ఈ దినం నెరవేరింది. ఇదిగో అందుకు నేనే సాక్ష్యము. నేనే సజీవమైనటువంటి దైవ కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, సర్వోన్నతుని కుమారుడిగా, అబ్రహాం కుమారుడిగా, దావీదు కుమారుడిగా వారి వంశంలో పుట్టాను కనుక నన్ను బట్టి ఈ లేఖనం నెరవేరిందని ఆయన అక్కడున్న జనాలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పటికీ సాతాను చేత శోధింపబడుతూ లేదా సాతాను యొక్క గమ్మత్తులో బ్రతుకుతూ దేవుని వ్యతిరేకిస్తూ జీవిస్తున్న అనేకులు ఈ భూమి మీద జీవిస్తున్నారు గనక దేవుని యొక్క గొప్ప విషయాన్ని లేదా ఆయన గొప్ప రక్షణను, ఆయన ప్రేమను గుర్తించలేని అంధత్వంలో ఉండి సాతానుచే శోధింపబడుతూ లేదా వాడి వలన చిక్కి, వారి ఎరలో చిక్కి, వాడి వలలో చిక్కి బ్రతుకుతున్న మనల్ని దేవుడు విడిపించడానికి, తప్పించడానికి, మంచి సంరక్షణ లేదా ఆయన గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రక్షకుడా దేశయ్యా, నేను పాపిని ప్రభా, నన్ను కాపాడు ప్రభా, అయ్యా నన్ను కనికరించు ప్రభా అని మనం వేడుకున్న ఎడల ఆయన మన యుద్ధకు వస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. ఆయన గొప్ప కృపను మనకిస్తాడు. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.